ఈ జనరేషన్ హీరోయిన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, హీరోయిన్స్ కానీ హీరోస్ చూస్తుంటే 17 years బ్యాక్ వచ్చిన హీరోయిన్స్ ఇప్పుడున్న హీరోయిన్స్ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడు పూర్వం సావిత్రిదేవి, దేవిక అటువంటి జనరేషన్ చూశానండి. తర్వాత జయప్రద, జయసుధ ఆనంద్ చూశానండి. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మేడం. ఎక్సర్సైజ్ చేయడం, జిమ్కి వెళ్ళటం, స్లిమ్గా ఉండడం. పూర్వంలో అది లేదు వాళ్ళకి, అప్పుడు అవేర్నెస్ లేదు. అప్పుడైతే ఆ బ్యూటీ వేరు. ఆ రోజుల్లో చబ్బీగా ఉండేవారు అందరూ, అందంగా ఉండేవారు కూడా. అందంగా ఉండి కళ్ళతోనే అంతా కళ్ళతోనే వాళ్ళ అందం చూపించేవారు. చాలా అంటే ఒక చిన్న మీరు అన్నట్టు హెడ్ నాడ్ కానీ కళ్ళతోటి మాట్లాడేవారు ఏమన్నా కూడా. డైలాగ్స్ చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా అలాగే కదండి. డైలాగ్స్ ఏం పెద్ద ఉండవు, ఎక్కువ వాళ్ళు. ఇప్పుడైతే ఇద్దరు కళ్ళు అనుకో, ఇప్పుడు కళ్ళు పళ్ళు కాళ్ళు, నీ కాళ్ళను పట్టుకుని అది సాగు ఇవన్నీ పూర్వం ఏంటంటే ఆ కళ్ళతోనే నా కళ్ళు చూడు అలాగేదో విచిత్రంగా ఉండేదండి. అంత కళ్ళ వరకే చూపించేవారు అంతే. సో ప్లే ఆన్ ద అది అందం. మీరు అన్నట్టు పూర్తిగా చీరగట్టున్నారు. భానుమతి గురించి వినవునండి. ఆ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా దూరంగా పట్టుకోకండి దూరంగా ఉండి అలా అనేది అట్టండి ఆవిడ. నిజం అబద్ధం మనకు తెలీదు. అయి ఉండొచ్చు, ఆవిడ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండేవారు అనేసి నేను విన్నాను. ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఒకళ్ళు చాలా క్లోజ్ గా ఉండడం. అవునండి, అంటే చాలా లిబరల్ గా, అంటే వాళ్ళ అమ్మ నాన్నగారు పెంచుంటారు, అలాంటి వాళ్ళకి లిబర్టీస్ తీసుకుంటారు కూడా. సో వాళ్ళకి అలవాటే వాళ్ళకి. సో మీ వయసు నేను 3 ఆప్షన్ ఇస్తాను మేడం. ఆ మూడిట్లో ఏది కరెక్టే చెప్పండి నాకు. ఓకే. 35, 40, 45 ఈ మూడిట్లో ఏముందా? ఏబిసి ఉందా? నన్ ఆఫ్ దీసా? యాక్చువల్లీ నన్ ఆఫ్ దీస్. ఇది లేదంటారా? 35, 40, 45 లేదు. లేదు. ఎంత ఉందండి మరి చెప్పచ్చా? 35 ఇంకా కిందే. చెప్పండి ఎంత ఉంటుంది మేడం ఏజ్ మీద చెప్పచ్చా అండి? చెప్పండి. చెప్పండి అన్నాను. మీరు యాక్చువల్ చెప్తారా అని అడుగుతున్నాను. అంటే ఈ 3 ఆప్షన్లు ఇచ్చాను మీకు. అబౌవ్ 50 అండి నేను. అబౌవ్ 50. ఎంతమంది పిల్లలు అండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. పెళ్లి అయిందండి? ఒక బాబుకి పెళ్లి అయిపోయింది. కోడలేమో డెంటిస్ట్. నాకు మనవరాలు కూడా ఉంది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు అమ్మమ్మ బదులు అమ్మమ్మ అని పిలవాలి మిమ్మల్ని. నానమ్మ. ఓకే. కానీ అలా మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి. అవును, చాలా అస్సలు నంబర్ కూడా చాలా మంది. మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మేడం? ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ ఏం తింటారు? చికెన్, మటన్? వెజిటేరియన్ కొంతమంది తింటారులేండి. తింటారు. అయ్యో చాలా మంది ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ పియర్ ప్రెషర్ మూలంగాను, మరి ఏదో హెల్త్ కి మంచిదని అలా కూడా తింటారు. కానీ నాకు ఎందుకో అంత మాగితే ఆ అవసరం అంతగా రాలేదు. అంటే ఎక్స్పెరిమెంట్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఎంత నార్త్ లో ఉండి కూడా. మీరు సన్నగానే ఉన్నారు మేడం, పెద్ద లావుగా లేరు. మీరు సన్నగానే ఉన్నారు. నేను ముందు నుంచి ఇలాగే ఉన్నారు. అంటే మూవీస్ ఈ జస్ట్ ఇంకో ఈ 2-3 years నుంచి ఇంకా సన్నగా అయ్యాను అంటున్నారు అందరూ. బాగా చిక్కారు అని. సో దట్ ఈస్, అంటే నేను ముందు నుంచి, బికాస్ నేను సైన్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి, సో ఐ నో ఆల్ ద హెల్త్ ఫుడ్ ఏంటి, జంక్ ఫుడ్ ఏంటి తెలిసిపోతుంది. ఇంకా మనం ఏం ఫుడ్ కరెక్ట్ గా తింటే, ఎంత ఆయిల్ కానీ ఇది కానీ ఎంత. సో వంటలు అవి కూడా నేనే చేసుకుంటానండి, ఆన్ ద సేఫ్ సైడ్. నేను ఇప్పటి వరకు ఏ స్విగ్గీ, జొమాటో గానీ మా ఇంటికే రాలే. డెలివరీ బాయ్స్ కానీ అసలు డెలివరీ బాయ్స్ అంటే వేరే డెలివరీ కొరియర్ సర్వీస్ ఇవన్నీ వస్తాయి కానీ ఫుడ్ నో, ఐ హావ్ నెవర్ ఆర్డర్డ్. సో అంటే నేను నాకు ఇష్టం వంటలు, నా చేతి వంట నాకు ఇష్టం.